వాట్ ఆర్ ద సైన్స్ ఇన్ ద చేంజ్డ్ లైఫ్ అనేది మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యంలో నుంచే మీ ముందుకు తీసుకొస్తాను. వాట్ ఆర్ ద సైన్స్ ఇన్ చేంజ్డ్ లైఫ్? మార్పు చెందిన జీవితంలో కనపడే గుర్తులేంటి అనేది మనం ఆలోచిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. పదవ వచనం నుండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనం నుండి 20 వచనం వరకు మనం కలిసి చదువుదాం. 10 నుంచి 20. దమస్కులో అననీయా అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయా అని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయా అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచున్నాడని చెప్పాను. అందుకు అననీయా, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. సహోదరులారా, సహోదరీలారా, శిక్షణ, రక్షణ రెండు ప్రాస పదాలు. ట్రైనింగ్ అండ్ సేవింగ్. శిక్షణ విషయంలో ఒక వ్యక్తి మోసపోతే ఉద్యోగ జీవితం నష్టమవుతుంది. రక్షణ విషయంలో ఒక వ్యక్తి మోసపోతే నిత్య జీవితం మోసమవుతుంది. శిక్షణ విషయంలో, ట్రైనింగ్ విషయంలో మోసపోతే యువర్ సెక్యులర్ లైఫ్ విల్ బీ స్పాయిల్డ్. ఇఫ్ యువర్ సేవింగ్ లైఫ్, సాల్వేషన్ లైఫ్ ఈజ్ డిసీవ్డ్, యువర్ ఎటర్నల్ లైఫ్ విల్ బీ స్పాయిల్డ్. అందుకనే శిక్షణ దగ్గర ఎవరు మోసపోకూడదు వారి భౌతిక జీవితం బాగుండాలంటే. టీచర్లు హోంవర్క్ ఇచ్చేటప్పుడు, లెక్చరర్లు అసైన్మెంట్లు ఇచ్చేటప్పుడు పిల్లలకి సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తారు, ఎస్కేప్ అవుతూ ఉంటారు. ఈ ఎస్కేప్ అయితే వాళ్ళు పునాదులు వేసుకుంటున్నారన్నమాట. ఇది దేనికి? ఉద్యోగాలు, ఫలితాలు, వీళ్ళని ఎస్కేప్ అయి తిరగండి అని అప్పుడే ఫౌండేషన్ చేసుకుంటున్నారు. అప్పుడు
శిక్షణ దగ్గర ఎవరైతే ఎస్కేప్ అవుతారో, శిక్షణను ఎవరైతే కష్టంగా తీసుకుంటారో వారి భవిష్యత్తు జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది. రక్షణ విషయమై ఎవరైతే అలక్ష్యంగా మోసపోయి ఉంటారో వారి నిత్య జీవితం అంధకారం పాలవుతుంది. అందుకనే రక్షణ విషయంలో ఎవరూ మోసపోవద్దు. ఈ సందేశం ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలని కొద్ది కాలంగా మనసులో ప్రేరేపణిస్తూ ఉన్నాడు. మార్పు చెందిన జీవితానికి గుర్తులు ఏముంటాయి అనేది బైబిల్లో అనేక వృత్తాంతాలు చూడొచ్చు, కానీ ఈ వృత్తాంతాన్ని మనం తీసుకొని ఒక టెక్స్టువల్ స్టడీ మనం చేద్దాం. ఈ వాక్య భాగ ఆధారంగా ఒక చిన్న ధ్యానం మనం చేద్దాం. నిజంగా మనం మార్పు పొందాము అనడానికి తొలి రుజువు, ఫస్ట్ రుజువు 11వ వచనం. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను, అందుకు నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట. ఏ వీధి అది? తిన్ననిదనబడిన వీధి. కాబట్టి సౌలు తిన్ననిదనబడిన వీధిలో ఉన్నాడు. మనం తినే వీధికి దగ్గరలో ఉన్నాం. అది ఈట్ స్ట్రీట్ ఉంది కదా, అది తినే వీధి. పౌలు ఉన్నది తిన్ననిదనబడిన వీధి. ఓకే, సరే, మంచిది. అక్కడ ప్రభు తన గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. బిహోల్డ్ హీ ప్రేయత్. నువ్వు రక్షణ పొందావు అనడానికి తొలి రుజువు ఏంటో తెలుసా? యువర్ ప్రేయర్ లైఫ్, నీ ప్రార్థన జీవితం. ఇంక ఇందులో పెద్ద మర్మం ఏమో అక్కర్లేదు. నీవు ప్రార్థనలోనే బురిడి కొడుతున్నావు, ప్రార్థనలోనే అటు ఇటు ఇదైపోతున్నావు అని అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ సాల్వేషన్. ఎందుకు అంటే ఒక మనిషి పుడితే తప్పకుండా కనీసం మినిమం శ్వాస పీల్చుకోవాలి. ఆరోగ్యకరమైన వ్యక్తికి పల్స్ ఆక్సిమీటర్ పెడితే ఎంత చూపిస్తుంది మీరు చెప్పండి? 99. 100 ఎవరికి ఉండదు జనరల్గా. ఉంటే ఇక వాళ్ళు ఎక్సలెంట్ అన్నట్టు. 99. ఒకవేళ కొంచెం డౌన్ అయితే 98. అంతేనా? 99, 98. ఎవరికైనా 80 ఉందంటే ఏంటంటే అటు చూస్తున్నారు, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది అంటే అది ఆరోగ్యానికి గుర్తా, అనారోగ్యానికి గుర్తా? అందుకనే భక్తులు ప్రార్థనా జీవితాన్ని శ్వాసతో పోలుస్తారు. అదే భౌతికమైన వాళ్ళు భౌతిక ఆరోగ్యం శ్వాస మీద ధ్యాస, ఆత్మీయ ఆరోగ్యం ప్రార్థన మీద ధ్యాస. నిజంగా మనకు ప్రార్థన పట్ల ఆ తపన, ఆ అవగాహన, ఆ యొక్క తీవ్రత లేకపోతే నీ రక్షణ జీవితాన్ని చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే అసలు మన రక్షణకు కారణమే ప్రార్థన. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఆ మాట రాయబడింది. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు. అసలు ఒక వ్యక్తి రక్షణకు పునాది ఏంటి? ప్రార్థన. మనం రక్షించబడిందే ప్రార్థన ద్వారా. రెండవది, మనం రక్షణ పొందామన్నదానికి రుజువే ప్రార్థన. ఇప్పుడే మనం చదివాము అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇది రెండవది. ప్రార్థన క్రైస్తవ జీవితంలో అంత ప్రాముఖ్యమైంది ఎందుకు అంటే మన రక్షణ ప్రార్థన ద్వారా ప్రారంభమైంది. రెండవది, మనము రక్షణ పొందాం అనడానికి రుజువు మన ప్రార్థనే. మన పాటలు పాడటం కాదు, వాయిద్యాలు వేయడం కాదు, ప్రసంగాలు చేయడం కాదు, సాక్ష్యం చెప్పడం కాదు, వాక్యం చెప్పడం కాదు, కార్యక్రమాలు చేయడం కాదు. అవి అవసరమే, కానీ అసలు ప్రధానమైన రుజువు ఏంటి? ప్రార్థన. ప్రార్థన. ప్రేయర్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ చేంజ్డ్ లైఫ్.
మారిన జీవితానికి. మూడవదిగా ప్రార్థనలోనే మనం ఎదుగుతుంటాం. అందుకనే శిష్యులు అడిగారు, ప్రభువా, యోహాను తమ శిష్యులకు ప్రార్థన నేర్పినట్టు మాకు కూడా ప్రార్థన నేర్పవా అని. అంటే ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థనలో ఎదగాలన్న తపన లోపల ఉంటుంది. తర్వాతది, ప్రభువు రాకడ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు అన్నదానికి రుజువు ప్రార్థనే. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం ఆ సంగతి తెలియచేస్తుంది. అది అవసరమే, చూడండి, చదువుదాం. లూకా 21:36. కాబట్టి జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మీరెల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. కాబట్టి మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తినిచ్చేదేంటి చెప్పండి? పెద్దగా ప్రార్థన. అంటే నీవు గనక ఏదైనా ఉద్యోగంలో చేరాలంటే, లేదా ఒక కొత్త కోర్సులో చేరాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. విన్నారా? ఫిట్నెస్ సర్టిఫికేట్. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఒక ఫిజిషియన్, ఒక డాక్టర్ గారు ఇస్తారు. ఫిట్నెస్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ప్రభువు ముందు ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడడానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏంటి? ప్రార్థనే. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఫిట్గా ఉన్నారు యేసుప్రభు రాకడ కొరకు? ఫిట్గా లేకపోతే ఫట్టుమంటావు ఆ రోజు. ఆర్ యు ఫిట్ టు స్టాండ్ బిఫోర్ గాడ్? ప్రభు ముందు నిలబడటానికి ఉందా? ఫిట్నెస్ ఉందా? ఇది మరొక రుజువు. ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. ఎన్ని చెప్పాను? మొదటిది ఏంటిది? అసలు మన రక్షణ ప్రారంభమే ప్రార్థన. 2, రక్షించబడ్డామన్న రుజువే ప్రార్థన. 3, రక్షణలో ఎదుగుతుంటానికి మనం చేయాల్సింది ప్రార్థన. 4, ప్రభువు రాకడ ఎదుట నిలబడడానికి ఫిట్నెస్, ఎలిజిబుల్, వర్ది అనిపించుకోవడానికి ప్రార్థన. 5వది చెప్తాను. అసలు ప్రభు రాకడ కొరకు నీ మనసులో ఉండే తపన, అది ప్రార్థన. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం. బైబిల్లో చిన్న ప్రార్థన చెబుతారా? ప్రభు అయిన యేసు రమ్ము. అదే చిన్న ప్రార్థన, అదే ఆఖరి ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరు చెయ్యాలని చెప్పాడు? 22వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు చెప్పుచున్నారు, వినువాడును. ఏం చెప్పాలి? ఎవరెవరు రమ్మని చెప్తున్నారు? ఆత్మ, పెండ్లి. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఈ రెండు కోరుకుంటున్నారంట. ఏమని? ప్రభువా రా అని. వినేవాడంటే ఎవరు? నువ్వు నిజంగా మార్పు చెందిన వ్యక్తివైతే, ఇఫ్ యు ఆర్ రియల్లీ చేంజ్డ్ పర్సన్, నీ హృదయంలో ఈ ప్రార్థన ఉండాలి. ఏమని? ప్రభువా త్వరగా రా. ఈ 5 సంగతులు ప్రార్థన గురించి జ్ఞాపకం పెట్టుకుందాం. మళ్ళీ చెప్పండి. మొదటిది, రక్షించబడటానికి ప్రారంభమే ప్రార్థన. ప్రార్థన ద్వారానే మనం రక్షణ పొందాం. 2వది, రక్షించబడ్డాం అనడానికి రుజువే ప్రార్థన. 3వది, రక్షణలో మనం ఎదుగుతున్నాం అనడానికి మనం చేయవలసింది ప్రార్థన. 4వది, ప్రభు రాకడ ఎదుట మనలను యోగ్యులుగా నిలబెట్టేదే ప్రార్థన. 5వది, ఆ రాకడ గురించిన తపనతో ప్రభువా త్వరగా రా అని పిలిచే స్తోమత ఇచ్చేది ప్రార్థన.
ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ప్రార్థనకు నీ జీవితంలో స్థానం ఎంత? ఈ ప్రార్థనకు, ఇలాంటి ప్రార్థనకు నీ జీవితంలో స్థానం ఎంత? అదే తెలియచేస్తుంది వెదర్ యు ఆర్ సేవ్డ్ ఆర్ నాట్. నువ్వు నిజంగా రక్షణ పొందావా, చచ్చిపోయావా అనడానికి అదే రుజువు. ఈ ప్రార్థన దగ్గరే నీకు అటు ఇటుగా ఉంటే నువ్వు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకో తెలుసా? రక్షణ విషయంలో మోసపోతే అది నివారింపశక్యం కాని మోసం. అది కొన్ని మోసాలు నివారించుకోవచ్చు. ఓ 10 రూపాయలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒక 1000 రూపాయలు పోతే కొద్దిగా కష్టంగా సంపాదించుకోవచ్చు. ఓ 1,00,000 రూపాయలు పోతే కొద్దిగా ఎక్కువ కష్టపడి సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం పోతే కష్టమే, అసలు ఆత్మే పోతే. కానీ నిజంగా నీవు రక్షించబడి ఉన్నప్పుడు నీలో ఈ ప్రార్థన జీవితం తప్పకుండా ఉంటుంది. ఇది చెప్పడం కొరకే మొదటి మాట చెప్పాను. ఇప్పుడు నమ్మి బాప్తీసం పొందాం అని చెబుతున్నారు కదూ, మీ జీవితంలో ప్రార్థన ఎలా ఉంది? దట్ ఈస్ టెస్ట్ నంబర్ 1. అది మొదటి పరీక్ష. నంబర్ 2, రెండవది చెప్తాను, రండి. అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమయ్యున్నాడు. అంటే నేను చెప్పదలిచిన రెండవ మాట, నీ ఏర్పాటులోని ఉద్దేశం నీకు అర్థమవ్వాలి. యూ షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ బీయింగ్ సేవ్డ్. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో అది నీకు అర్థం అవ్వాలి. అందుకనే పౌలు జీవితంలో ఆ మాటలు ప్రత్యేకంగా రాయబడ్డాయి. అపోస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళ్దాం. 8వ వచనం. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు, తర్వాత 11వ వచనానికి రండి. 10వ వచనానికి వద్దాం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెను? ఏంటది? అందరు చెప్పండి అన్నమాట. నేనేం చేయాలి? నువ్వు ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే వెంటనే, సార్ నా పని ఏంటంటే, పనే ఉండదయ్యా ఊరికే కూర్చోవడం అనే ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చోబెడితే ఊరికి అటెండెన్స్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోమంటే అలాంటి ఉద్యోగాలు ఏమి ఉండవు. నీవు ఒక ఉద్యోగంలో జాయిన్ అయితే నీకు ఒక పర్పస్ ఉంటుంది. నువ్వు నిజంగా రక్షించబడ్డావంటే దేవునికి నీకు ఒక ఉద్దేశం ఉంటుంది. అది నువ్వు ఎరగాలి. యూ షుడ్ నో ద పర్పస్. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు, ఎందుకు రక్షించాడు అది ఎరగాలి. అది ఎరక్కపోతే ప్రమాదం. అది ఎరక్కపోతే జరిగే నష్టం ఏంటో తెలుసా? ఈ లోకం వరకే బతుకుతావు. ఒక యవనస్తుడిని ఓ పాస్టర్ గారు అడిగాడంట, ఎరా ఎప్పుడు రక్షణ పొందుతావు అంటే, ఇప్పుడే కాదు సార్ అన్నాడంట. అసలు ఏంట్రా నీ జీవితానికి ఒక గురి ఉందా అని అంటే, ఎందుకు లేదు సార్ గురి ఉంది అన్నాడంట. ఏంట్రా నీ గురి అంటే, ఐ వాంట్ 1 wife, 2 children, 3 bedroomed house, 4-wheeler, 5-day వర్కింగ్ జాబ్, 6 digits ఆఫ్ శాలరీ అన్నాడంట. ఒక భార్య, 2 పిల్లలు, 3 గదుల ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 పని దినాల ఉద్యోగం, 6 అంకెల జీతం అన్నాడంట. అందుకొరకే బతుకుతావు. అదేనా పర్పస్ లోకంలో? దేవుడు నిన్ను రక్షించింది అందుకేనా? నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే నీ జీవితానికి ఒక ఉద్దేశం, దేవుడు చేసింది ఎదగాలి.
అది నువ్వు ఎరక్కపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. నువ్వు ఒక ఉద్యోగంలో చేరితే నీకంటూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఏం చేయాలి, నేను ఏం చేయకూడదు. అలాగే రక్షించబడిన తర్వాత ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఎందుకు నువ్వు రక్షించబడ్డావు, ద పర్పస్ యూ షుడ్ నో. చదువుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ ద మెయిన్ పర్పస్. అది కాదు మెయిన్. మెయిన్ పర్పస్ ఏంటి? దేవుడు నేను రక్షించుకోవడంలో ఆయనకు మహిమ తేవడం, ఆయనకు మహిమ తేవడం, అది మెయిన్ పర్పస్. నువ్వు చదువుకో, ఉద్యోగం చేసుకో, వివాహం చేసుకో, వ్యాపారం చేసుకో, అది వేరే సంగతి. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాకపోతే నీకు అసలు నీ జీవితానికి పర్పసే తెలియనట్టు. సాతానుడికి పనేమీ లేదు, అందుకే వాడి పని ఒకటే. ఏం చేస్తున్నావురా, ఎక్కడి నుంచి వస్తున్నావురా అని అంటే ఏం చెప్పాడు ప్రభుతో? భూమి మీద అటు ఇటు అంటే వాడికి పర్పస్ తెలియదు. ఇక అదే పని. ఇంకా పర్పస్ ఏంటి? దేవుని చిత్తాను అనే పర్పస్తో ఎవరు బతుకుతున్నారో వాళ్ళ పర్పస్లు చెడగొడతాం. అందుకే అంటారుగా, పని లేని వాడు ఏం కొరికాడంట? పిల్తల. జీవితానికి గురి లేనోడు బరిదెగించి బ్రతుకుతాడు, అంతే. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో అది గుర్తెరగాలి. చెప్పండి, ఇది దీనికి మీ దగ్గర ఆన్సర్ లేకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. నీ రక్షణ గురించి ఆలోచించుకోవడం మంచిది. సోదరులారా, సోదరీలారా, నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఒక పర్పస్తో ఎన్నుకున్నాడు, ఒక పర్పస్తో పుట్టించాడు. అసలు నీ జన్మే ఒక మిరకిల్. 20 లక్షల శుక్రకణాలు తల్లి గర్భములో ఉండగా 19,99,990 శుక్రకణాలు అప్పుడే రాలిపోతాయి. ఆ మిగిలిన 10 శుక్రకణాలు అండంతో కలవడానికి తహతహలాడుతూ ఉండగా ఇంకొక 9 కారణాంతరాలను బట్టి, కాలాన్ని బట్టి రాలిపోతాయి. ఆ ఒక్క శుక్రకణం అండంతో కలిసి నువ్వు పుట్టావు. అంటే నువ్వు పుట్టడానికి 19,99,999 శుక్రకణాలు రాలిపోయాయి. వాటిలో నువ్వు లేవు. నీ జన్మకు ఇదొక పర్పస్. దేవుడు పర్పస్తో నిన్ను పుట్టించాడు. నీ జీవితానికే పర్పస్తో పుట్టించిన దేవుడు రక్షించడానికి పర్పస్ ఉండదా? ఆయన ఎక్కడో కూర్చొని మాట ద్వారా అవయవాలను రూపించిన దేవుడు శిలువ కార్యం, రక్షణ కార్యం చేసి నిన్ను రక్షించినప్పుడు జీవితానికి పర్పస్ ఉండదా? అది నువ్వు ఎరక్కపోతే అది ఎంత దౌర్భాగ్యం. అసలు నిజంగా రక్షణ పొందావా అనేది ప్రశ్న. ఏంటిదా పర్పస్? అందుకే పౌలు 2 అద్భుతమైన ప్రశ్నలు వేశాడు ఆ దమస్కు రోడ్డు మీద. మొదటి ప్రశ్న, హూ ఆర్ట్ దౌ లార్డ్ అన్నాడు. రెండవది, వాట్ షల్ ఐ డూ లార్డ్ అన్నాడు. ప్రభువా నువ్వెవరు అన్నాడు. రెండవ ప్రశ్న, అయితే నేనేం చేయాలి? ఈ 2 ప్రశ్నలు అతని జీవితాన్ని మార్చేశాయి. నీ జీవితానికి పర్పస్ ఏంటి చెప్పండి? నీ జీవితానికి గురి ఏంటి? ఏం లేదండి, పెరిగి పెద్ద అవటం అండి, పెద్ద అయ్యాక పెళ్లి చేసుకోవటం అండి, పెళ్లి చేసుకున్నాక పిల్లలకి అంటం అండి, పిల్లలకి అన్నాక వాళ్ళని చదివించటం అండి, వాళ్ళని చదివించాక మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం అండి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టేదాకా ఎదురు చూడటం అండి, వాళ్ళకి పేర్లు పెట్టడం అండి, ఆ తర్వాత ఈ ఊరు ఆ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఆ ఇంటికి ఇంటికి తిరగటం అండి. ఇదా? ఇందుకా దేవుడు నిన్ను రక్షించింది? ఇదా పర్పస్?
ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. హీఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. నేను ఏర్పరచుకున్న సాధనం. నేనేం చేయాలి అంటే చెప్తాను పాల్, తప్పకుండా చెప్తాను, కానీ దానికి టైం పడుతుంది. అప్పుడు వరకు నువ్వు పలానా ప్లేస్లో ఉండాలి. సోదరులారా, సోదరీలారా, మనం ఈ సంగతిని జ్ఞాపకం ఉంచుకొని ప్రభువు ఎదుట మన రక్షణ అనుభవాన్ని ప్రశ్నించుకుందాం. 2, మనం మారినట్టు గుర్తేంటి? 1, ప్రార్థనా జీవితం. 2వది, దేవుని ఉద్దేశాన్ని గుర్తెరగడం. అది నువ్వు మారినట్టు గుర్తు. దేవుని ఉద్దేశాన్ని గుర్తెరగకపోతే నువ్వు ఉద్దేశం లేని ఒక ఆఫీసులో పని లేని వాళ్ళు ఎవరు ఉండరు. పని లేని వాళ్ళు ఉన్నారంటే అలా పనిలో అక్కడ ఉంచరు. దేవుడు ఒక వ్యక్తిని పని లేకుండా రక్షించడు. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న వస్తువులకు ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మగ్గు, దానికి ఒక పర్పస్ ఉంది. బాత్రూంలో స్నానం. బాటిల్, దానికి ఒక పర్పస్ ఉంది. చెప్పులు, దానికి ఒక పర్పస్ ఉంది. అవునా? మరి నీ పర్పస్ ఏంటి? నీ పర్పస్ ఏంటి? అదే అరగడం. ఏంటి నీ జీవితానికి గురేంటి? అదే అడిగి తెలుసుకోవాలి. ప్రభువా, నేనేం చేయాలి? వాట్ షల్ ఐ డూ లార్డ్? ప్రభువా, నేనేం చేయాలి? నీ జీవితానికి పర్పస్ ఏంటి? ఇది నువ్వు రక్షించబడిన తర్వాత రుజువు. దాని గురించే కదా రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం మాట్లాడతాం. గత క్రితం వారం వరకు ధ్యానం చేశాం. 3వది చెప్తాను రండి. 3వది 18వ వచనానికి వద్దాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి. నేను చెప్పదలిచిన 3వ మాట సరైన దృష్టి పొందడం. కోర్స్ ఇది అక్షరార్థమైంది, కొంచెం ఆత్మీయమైన అర్థంతో చెప్తున్నాను. సరైన దృష్టి పొందడం. సరైన దృష్టి పొందడానికి మూలం ఏంటో తెలుసా? కళ్ళల్లో నుంచి ఏమి రాలినప్పుడు వస్తుంది? అది పెద్దగా చెప్పండి. పొరలో. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండగా మనకు కళ్ళకు ఏర్పడిన పొరలు అవి రాలుతూ ఉండాలి. అవి రాలడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువుని, ఆయన గురించిన దర్శనాన్ని స్పష్టంగా చూడగలగడం. అందుకే భక్తుడు పాట రాశాడు, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. ఎవరా పాట రాసింది తెలుసా? జాన్ గారు, గొల్లపల్లి జాన్ గారు. ప్రభువా, నేను నిన్ను చూడటానికి నా కళ్ళు తెరవ్వా. ఎలాగయ్యా అంటే, యోహాను పద్మాసులో చూశాడే అలాగ నేను నిన్ను చూడగలగాలి. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము ముదమార చూచి బహుధన్యుడాయే. ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము, నాకు నేర్పించయ్యా యోహాను చూసినట్టు నిన్ను చూడటం. నీ కళ్ళకి పొరలు అడ్డం పడినంత కాలం ప్రభువుని చూడలేవు. ప్రభువు నిన్ను ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని చూడలేవు. ఏంటా పొరలు అంటే పాపపు పొరలు. ఏం పొరలు అవి? పాపపు పొరలు. సమరయ స్త్రీకి పాపపు పొరలు కళ్ళకు కమ్మినప్పుడు ఒకటి మించి ఒకటి 5 పెళ్ళిళ్ళు జరిగిపోయినాయి. ఎన్ని జరిగిపోయినాయి? 5. ఆ పెళ్ళిళ్ళు సరిపోక మళ్ళీ 6వ వాడిని పెట్టుకుంది. యశ్ప్రభు అన్న మాటే కదా, మునుపు నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు. కానీ ఆ పొరలు రాలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది?
ఊర్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్తే మళ్ళీ పాతోడితోనే ఉంటుంది. సో షీ డిసైడెడ్ నాట్ టు గో టు ద ఓల్డ్ హోమ్. పాత ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలా. ఎందుకు? పొరలు రాలిపోయినాయి. యేసుప్రభు నమ్మావు, ఈ పాపపు పొరలు, కామపు పొరలు రాలిపోయినాయా? రాలినాయా? ఆ పొరలు, ఆ దృష్టి గురించి అపోస్తలుడైన పేతురు 2వ పత్రికలో చెప్పాడు. 2వ పేతురు పత్రిక, దుర్బోధకుల గురించి మాట్లాడుతూ, వారికి నిజంగా మార్పు లేదు, వాళ్ళ గురించి మాట్లాడుతూ 14వ వచనంలో ఇలా చెప్పాడు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. ఆ కళ్ళు ఏం మానలేవు? చెప్పండి, పెద్దగా చెప్పండి. పాపం మానలేవు. ఎందుకు? వాళ్ళకి పొరలు రాలరా. పాపము మానలేని కన్నులు. సోదరుడా, సోదరి, నీ దృష్టి ఈ లోకంలో ఉండగా మన దృష్టి చాలా ప్రాముఖ్యం. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను దృష్టి గురించి రాశాడు. మోషే సృష్టి గురించి రాశాడు, సొలొమోను దృష్టి గురించి రాశాడు. నీవు మార్గమున నడుచున్నప్పుడు నీ కన్నులు తిన్నగా చూడవాలి, నీ కనురెప్పలు సూటిగా చూడవాలి. కళ్ళల్లో పాపం ఉన్నప్పుడు దేవుని దాసులు జి రాజారావు గారు ఆయన వాక్యం చెబుతూ చెప్పాడు, సంసోనికి ఒంట్లో బలం ఉంది, కంట్లో పాపం ఉంది. ఒంట్లో ఏముంది? బలం. కంట్లో పాపం. ఒళ్ళు పెద్దదా, కళ్ళు పెద్దయా? పెద్దగా చెప్పండి. ఒళ్ళే పెద్దది. కానీ విచిత్రం తెలుసా? చిన్న కన్ను, ఆ చిన్న కళ్ళు పెద్ద ఒళ్ళును గొల్ల చేసేసింది. చిన్న కళ్ళు పెద్ద ఒళ్ళును గొల్ల చేసింది. పొరలు రాలకపోతే కళ్ళు పోగొట్టుకోవాల్సి వస్తుందేమో. కళ్ళ నుండి పొరల వంటివి రాలగా నువ్వు నిజంగా రక్షించబడితే నీ కంటికి ఒక క్రమశిక్షణ ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐ డిసిప్లిన్. ఏం చూడాలి, ఎంతసేపు చూడాలి, ఎలాంటి దృష్టితో చూడాలి. ఈ డిసిప్లిన్ నీకు లేకపోతే నువ్వు రక్షించబడినట్లు గ్యారంటీ లేదు. పాపము మానలేని కన్నులు కలిగిన వారికి పొరలేవి రాలినట్టండి. భ్రమపడుతున్నావా? నమ్మాను, నేను కూడా బాప్తిసం తీసుకున్నానని. ఒకవేళ ఆ దృష్టి కలిగినప్పుడు వెంటనే పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పెట్టుకుని, దేవా ఏంటి చూడకూడని చూశాను అని దావీదులాగా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అని అయినా అంగలార్చాలి. పొరలో రాలవు, దావీదులాగా అరవవు. అసలు నువ్వు మారినట్టు రుజువేంటి అనేది నా ప్రశ్న. నువ్వు మార్పు చెందినట్టు రుజువేంటి? ఎప్పుడో ఒకసారి చెయ్యెత్తి ఎప్పుడో ఒకసారి బుడుంగును మునిగితే నువ్వు రక్షణ పొందేసినట్టేనా? ఏది ఆ క్రమశిక్షణ? ఏది తప్పిపోయినప్పుడు ఆ బాధ ఏది? ఆ తీవ్రత ఏది? ఏంటి చూడకూడనేది చూస్తున్నాను, అపవిత్రమైనది చూస్తున్నాను అన్న తపనేది? దట్ ఈస్ ద ప్రూఫ్. అతని కళ్ళ నుండి పొరల వంటివి రాలగా. మరొక పొరలు డబ్బుతో కమ్మే పొరలు. జక్కయ్యకు పట్టిన పొరలు అవే. డబ్బు ఉంది, నేను ఏదైనా చేస్తాను, డబ్బు ఉంది, నేను ఏదైనా సంపాదిస్తాను అనుకున్నాడు. కానీ
ప్రభు ఆయన కలుసుకున్నాక ఆ పొరలు రాలిపోయినాయి. రుజువేంటి? దేవా, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, ఎవని యొద్దనైనాను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే వాడికి 4 అంతలు చెల్లిస్తాను. సమరయ స్త్రీకి పాపపు పొరలు రాలిపోయాయి, జక్కయ్యకు ఆశ పొరలు రాలిపోయాయి, ధనాశ పొరలు రాలిపోయాయి. అందుకే ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడంటే అలాటోడు, అంతేగాని డబ్బును పూజించేవాడు కాదు, డబ్బెంట పడేవాడు కాదు అబ్రహాము కుమారుడు. నా కొరకు, నా విషయాల్లో డబ్బును వదిలేసేవాడు, నష్టానికి కూడా తెగించేవాడు, వాడు అబ్రహాము కుమారుడు. ఈ డబ్బును గురించినది నీకు వచ్చిందా? క్రమశిక్షణ అబ్బిందా? ఆ పొరలో రాలిపోయిందా? డబ్బును నీవు చూసే పద్ధతి మారిందా? డబ్బును చూసే పద్ధతి మారిందా? డబ్బును చూసే పద్ధతి మారని వాళ్ళు గబ్బు పట్టిపోతారు. ఎందుకో తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. అందుకు డబ్బు నీ అదుపులో ఉండాలి, నీ కంట్రోల్లో ఉండాలి. దాని నియంత్రణలోకి నువ్వు వెళ్ళావా, చాప్టర్ క్లోజ్. ఆ పొరలు కూడా రాలిపోవాలి. అర్థమైందా? అంతేకాదు, మరొక పొర ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడికి పట్టిన పొర. అది గర్వపు పొర. తండ్రి ఇంటి నుండి దూరం వెళ్ళిపోయాడు. పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు, అది కూడా దొరకనప్పుడు ఆ పొరలు రాలిపోయాయి. తండ్రి ప్రేమ గుర్తొచ్చినప్పుడు మార్పు చెందిన అతడు వెనక్కి వచ్చాడు. దాని గురించి రాజారావు గారు చెప్పిన మరొక కామెంట్ చెప్తాను. ఆయన వచ్చేటప్పుడు అక్కడే వచ్చాడా, పందుల్ని ఏమన్నా వేసుకొచ్చాడా అన్నాడు. అక్కడే వచ్చాడా, పందుల్ని ఏమన్నా వేసుకొచ్చాడా? పందులతో వచ్చేవాడు మారినట్టేం రుజువండి? అర్థమైందా? ఈ 3 పొరలు, ధనాపేక్ష పొర, పాపపు పొర, అహంకారపు పొర రాలిపోవాలి. సరైన దృష్టి, రక్షణ పొందామనడానికి రుజువు అది. నీ దృష్టిలో మార్పు. సహజంగా మందిరానికి వస్తే ఎవరికైనా నిద్ర వస్తుంది. ఈ వాతావరణానికి మరీ నిద్ర వస్తుంది. ఎప్పుడైనా అలసిపోతే ఎవరైనా నిద్రపోతారు. నాకు కూడా నిద్ర వస్తుంది. రాత్రి చాలా ఆలస్యంగా పడుకున్నాను, పొద్దుటే చాలా పెందలకాయలు లేచాను, నాకు కూడా నిద్ర వచ్చింది. క్రమశిక్షణ పెట్టుకు. కొంతమందికి ఏంటో ఆ నిద్రని కాంట్రాక్ట్ తీసుకున్నట్టుంటారు. ఈ నిద్ర పొరలో వాళ్ళకి రాలకపోతే వాళ్ళు ఏం మార్పు చెందినట్టండి? అసలు ఎప్పుడో నిద్రపోతున్నాడంటే అదే శరీర బలహీనత అనుకోవచ్చు. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ప్రతి మీటింగ్లో నిద్ర అయితే అసలు ఆ మనిషి మారినట్టేంటి రుజు? ఈజ్ ఇట్ ద ప్రూఫ్ దట్ ఈజ్ సేవ్డ్? అదేంటంటే నాకు ఏంటోనండి నిద్ర వచ్చి మీద కూర్చున్నాడు. వాక్యం వినేటప్పుడు నిద్రపోతున్నావు అంటే అసలు హౌ సాడ్ ఇట్ ఈస్. ఎంత విచారం. కొంతమంది కళ్ళు మూతలు పడుతున్నాయి వాతావరణానికి. జాగ్రత్త. అప్పుడప్పుడైతే పర్వాలేదు, కానీ ఎప్పుడూ అయితే డౌట్ఫుల్ నీ రక్షణ. వాక్యం వినే ప్రతిసారి నువ్వు నిద్రపోతున్నావంటే ఎందుకు అనుమానించాలి నీ రక్షణని? అట్లా ఉండరు మారిన వాళ్ళు, అట్లా ఉండరు. దే నెవర్. నా చిన్నతనంలో వరుసగా 3 రోజులు డ్యూటీ చేసి వచ్చి నిద్రాహారాలు మానేసిన ఇంజనీర్ గారి పక్కన కూర్చున్నాను. చెంపల మీద అలా కొట్టుకుంటున్నాడు, నిద్ర వస్తుంది. ఇలాగ తుఫాన్ టైంలో ఆరాధనకు వచ్చి నిద్ర వస్తుంటే మోకాళ్ళు దండేశాడు, అయినా ఊగుతున్నాడు. కంట్రోల్ చేసుకోలేము. 3 రోజులు వరుసగా నిద్రలేదు. డే అండ్ నైట్ ఈ పడిపోయిన పోల్స్ని నిలబెట్టారు. కాసేపటికి సూట్ కేసు ఓపెన్ చేసి ఎండి మిరపకాయ తీసుకొని కళ్ళల్లో ఇలా పెట్టుకున్నాడు. ఏంటండి ఇలా పెట్టుకున్నారు అంటే, దేవుని సన్నిధిలో నిద్రపోకూడదు, ఆపుకోలేకపోతున్నాను. నాకు కూడా అనిపిస్తుంది చర్చిలో కూడా 2 మిరపకాయలు పెడితే బాగుండేది.
స్త్రీల వైపు 2, పురుషుల వైపు 2. ప్రియులారా, నేను ఆ సన్నివేశం మర్చిపోలేను. అసలు నా ప్రక్కనే కూర్చున్నాడు ఆయన. దేవుని సన్నిధిలో వాక్యం వినేటప్పుడు నిద్రపోవడం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అసలు. ఈ పొరలో రాలేకపోతే అపార్థం చేసుకోకండి. ఎప్పుడైనా నిద్ర వస్తుంది, దాని గురించి నేను మాట్లాడు. కానీ అది అలవాటైపోతే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆయన ఎంత తపన పడుతున్నాడు ఆ నిద్రపోకుండా ఉంటాకి. అతని కళ్ళ నుంచి పొరల వంటివి రాలగా. చాలు, తర్వాత మాట చెప్తాను. 18వ వచనం చివరి భాగం. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. అంటే బలపడిన అనుభవం, స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పీరియన్స్. దేవుని వాక్యంలో బలానికి మూలాలు చాలా ఉన్నాయి. నేను 2 మాటలు చెప్తాను మీకు. ఆ 2 మాటలు ఏంటంటే, రోమాపత్రిక 4వ అధ్యాయం ప్రకారం అపోస్తలుడైన పౌలు అబ్రహాం గురించి మాట్లాడుతూ, అతడు విశ్వాసము వలన బలము పొందెను అని రాశాడు. తన వృద్ధాప్య కాలంలో ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలాగన్నాడు: నా కుమారుడవైన తిమోతి, ప్రభువైన యేసు క్రీస్తు కృపయందు బలవంతుడవు కమ్ము. కాబట్టి మనుషులకు బలాన్ని ఇచ్చేవి 2. చెప్పండి, ఏంటిదా 2? ఫెయిత్ అండ్ గ్రేస్. మళ్ళీ చెప్పండి, విశ్వాసము, కృప. ఫెయిత్ అండ్ గ్రేస్. ఈ 2 మనలను బలపరుస్తాయి నిరాశ పరిస్థితుల్లో కూడా. ఈ సంవత్సరంలో ప్రారంభంలో బాంబే వెళ్ళాం. అక్కడ జి రాజారావు గారి పుస్తకాలు చాలా వాటికి ప్రింట్లోకి తేవడానికి ప్రయాసపడినటువంటి దేవుని దాసులు చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్ళాం. ఆయన అంతకు మునుపు ఎల్ఎన్టీలో భారతదేశంలో ఒక అత్యున్నతమైన ఉద్యోగి. వాళ్ళ పాప ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లోనూ అక్కడ ఉంటూ అమ్మకు బాగాకపోతే చూద్దామని వచ్చింది. అమ్మగారి డాక్టర్. దీపావళి టైంలో కిందకి ఎక్కడికో వెళ్దామని వెళ్తూ ఉన్నారు. కింద వాళ్ళు దీపావళి పూజ చేస్తూ ఉండగా పొగ కమ్ముకుంది. ఆ పొగలో తిన కుమారుడు చిక్కుకుపోయి ఊపిరాడగా చచ్చిపోయారు. తను కూడా డాక్టరే. నేను అనుకున్నాను, ఈ అన్న మీటింగ్స్కి రావడం కష్టమని. కానీ పాటల టైంకి వచ్చేసాడు. ఇంటికి తీసుకెళ్ళారు, సర్వ్ చేశారు. ఈ షాక్ మీరు ఎలా తట్టుకున్నారని అని అడిగాం. అడిగితే ఆయన చెప్తున్నాడు, ఏమి లేదు బ్రదర్, నా బిడ్డ అందరికంటే తెలియగలిగిన బిడ్డ, మిగతా పిల్లలందరికంటే టాప్ ర్యాంకులో ఉంటుంది. చదువులో అంతే, ఉద్యోగంలో అంతే, అన్నిట్లో అంతే. ఎందుకు ఇలా జరిగింది ఇప్పటికి అర్థం కాదు. కింద నుంచి క్యాక్ కూడా వేసింది, డాడీ డాడీ ఆయన కిందకి రావద్దని చెప్పు అని క్యాక్ కూడా వేసింది. కానీ వెళ్ళేటప్పటికి ఇలా జరిగిపోయింది బ్రదర్. అయినా ప్రభువు నేను ప్రశ్నించలేను, ఆయన కృపే నన్ను బలపరుస్తుంది బ్రదర్. భార్య పార్కిన్సనిజం డిసీజ్, డాక్టర్ గారు ఆవిడ. పార్కిన్సనిజం డిసీజ్తో ఇలాగే కళ్ళు రెప్పలు మూతలు పడవు, అలాగే చూస్తుంటుంది, నోరు అలాగే తెరిచి ఉంటుంది. భార్యతో సతమతం అవుతున్నాడు. ఒక పక్క కుమార్తె మనవడిద్దరూ చచ్చిపోయారు. ఈ స్థితిలో మీరు ఎలా ధైర్యంగా ఉండగలిగారన్నా అని అంటే ఆయన చెప్తున్నాడు, బ్రదర్ నాదేముంది, బాంబేలో మరొక పక్క పటేల్ సహోదరుడు ఉన్నారు, పెద్దవారు ఆయన. ఇది నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు రవి విల్సన్ గారు దేవుని సేవకులు వాక్యం చెప్పగా విని నేను చెప్తున్నాను. కూతురుకు వివాహమైంది,
వివాహం అయ్యాక రిసెప్షన్ బాంబేలో ఏర్పాటు చేస్తున్నారు. కూతురు అల్లుడు ఇద్దరిని ఫ్లైట్లో రమ్మని వీళ్ళు ముందుగా వెళ్ళిపోయారు. రిసెప్షన్కి ఏర్పాట్లు చేద్దామని వెళ్ళే టైంకి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. బయలుదేరింది ఫ్లైట్, గాల్లోనే పేలిపోయింది. కూతురు అల్లుడు ఇద్దరు చచ్చిపోయారు. ఈ సంఘస్థులందరికీ మతి చెలించిపోయింది. ఏం చెప్పాలి, ఎలాగ ఆదరించాలి? వెళ్ళేటప్పటికి వరండాలో కూర్చున్నాడు ఆయన. లేచి బ్రదర్ రండి, అందరు రండి అని చెప్పి లోపల కూర్చోబెట్టి ఈయనే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి టీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చి, బ్రదర్ ఎవరు అధైర్యపడొద్దు, ఈ భూలోక తండ్రి ఇంటికి నా కుమార్తె అల్లుడు వచ్చే కంటే పరలోక తండ్రి ఇంటికి కొత్త దంపతులుగా వెళ్ళడం అదొకటే నాకు సంతృప్తి అన్నాడు. ఎంతమంది ఉంటారండి అలాంటోళ్ళు? ఆయన సంగతి చెప్పి ఈయన అంటున్నాడు చంద్రశేఖర్ గారు, ఆ విశ్వాసం ముందు నాది ఎంత బ్రదర్? ఏంటి వాళ్ళని బలపరిచింది? గ్రేస్, కృప, విశ్వాసం. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే దేవుని కృప, దేవుని యందలి విశ్వాసం విపత్కర పరిస్థితుల్లో కూడా నిన్ను బలపరుస్తుంది. స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పీరియన్స్, బలపరచబడిన అనుభవం. కర్మ ఏమంట బాప్తీసం తీసుకున్నానో కానీ ఆ రోజు నుంచి దెబ్బ మీద దెబ్బ అండి, శ్రమల మీద శ్రమలండి, ఒకటే శ్రమలండి, ఒకటే శ్రమలండి అని అంటున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ రక్షించబడిన వ్యక్తిని ఏం బలపరుస్తుంది? విశ్వాసం, కృప. అతడు బలపడేను, బలపడిన అనుభవం. ఎన్ని చెప్పాను? మొదటిది ప్రార్థన అనుభవం, 2 దేవుని ఉద్దేశాన్ని ఎరగడం, 3 సరైన దృష్టి పొందడం, 4 బలపడడం, 5వది చెప్తాను రండి. 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. 5వది సహవాసపు అనుభవం, ఫెలోషిప్ ఎక్స్పీరియన్స్. ఎవరితో? చెప్పండి. శిష్యులతో. నువ్వు రక్షించబడ్డట్లు గుర్తేంటో తెలుసా? నీ ఫెలోషిప్ శిష్యులతో ఉంటుంది. శిష్యుడు అన్న మాటకు తెలుగు పదం ఏంటి? ఇది ఇంగ్లీష్ పదం ఏంటి? డిసైపుల్. డిసైపుల్ అన్న మాటకు మూల పదం ఏంటి? డిసిప్లిన్. డిసిప్లిన్లో నుంచి వచ్చింది డిసైపుల్. క్రమశిక్షణ కలిగిన శిష్యులతో నీ సంబంధం ఉంటుంది, నీ సహవాసం ఉంటుంది. చెప్పు, నీ స్నేహితులు ఎవరు? దాన్ని బట్టే నీ రక్షణ అనుభవం ఆధారపడి ఉంటుంది. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ హూ యు ఆర్ అన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ సంగతి నేను చెప్తాను అన్నాడు. ఎవరు నీ స్నేహితులు? దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, ఏమని? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడవయ్యా తిమోతి అన్నాడు. అంటే రక్షించబడిన వ్యక్తి ప్రభువుకు ప్రార్థన చేసేవారు. అంటే ప్రార్థనా సహవాసులతో, శిష్యుల సహవాసులతో అతడు ఉండాలి. అది సంగతి. నువ్వు నిజంగా మారావు అనడానికి రుజువేంటో తెలుసా? శిష్యులతో ఉండడం, సహవాసులతో ఉండడం. నీ సహవాసులు ఎవరు? సినిమాలు చూసేవాళ్ళ, చుట్టలు తాగేవాళ్ళ, బీడీలు తాగేవాళ్ళ, చర్చకు కొట్టేవాళ్ళ, సేవకుల మీద తిరగబడేవాళ్ళ? ఎవరు నీ సహవాసులు? దాన్ని బట్టే నీ రక్షణ అనుభవం ఆధారపడి ఉంటుంది. హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఎవరు నీ సహవాసులు? వీరు అపోస్తలుల వీరంటే ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన వారు, అపోస్తలుల బోధయందును, తర్వాత సహవాసం, ఫెలోషిప్. నువ్వు మారితే నీ ఫెలోషిప్ అది మారుతుంది.
సహవాసం పట్ల తృష్ణ ఉంటుంది, తపన ఉంటుంది. అరే కొంతమందికి వారమైనా తపన లేకపోతే, 2 వారాలైనా తపన లేకపోతే నాకు అనిపిస్తుంది అసలు నిజంగా రక్షించబడిన బాపతేనా? దేవుని సన్నిధి ముఖం చూసి ఎన్ని నెలలైందో ఎన్ని సంవత్సరాలైందో వీళ్ళు రక్షించబడిన బాపతేనా? అట్లుంటుందా? దావీదు హృదయం ఎలా ఉంది? దేవా నీ మందిరావరణములను చూడవలెనని కోరహు కుమారులు మా ప్రాణం తృష్ణగొనుచున్నది. దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితని. మోషే పెద్దవాడైనప్పుడు అతనికి తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఏంటిది అవన్నీ? తిక్కల మాటల? బైబిల్లో ఉన్నవి ఇవన్నీ తిక్క మాటల? ఇవి చదివేటప్పుడు అర్థమవదా నీకు? సహవాసం, నేను నిజంగా రక్షించబడితే దేవుని పిల్లలతో సంఘంతో ఈ సహవాసంలో ఉండాలని అర్థమవదా? ఆ సహవాసం పట్ల తృష్ణే లేకపోతే, ఆ థర్స్ట్ లేకపోతే నువ్వు రక్షించబడ్డట్టు ఏంటి రుజువు? కొంతమందికి చీమ గుట్టినట్టు కూడా ఉండదు, అయ్యో నేను సహవాసం కోల్పోతున్నానే అని. తమ్ముడు కిరణ్ గురించి మనం ఆలోచిస్తే పాపం ఆ వచ్చే ఒక్క వారం కొరకు 1 నెల రోజులు ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉంటారు. ఈ గుంటూరు అంత దూరం నుంచి ఇక్కడికి రావాలా అండి? ప్రతి వారం ప్రయాణం చేసుకొని ఎంతమంది ఎన్ని ప్రశ్నలు అడిగారు. ఏమైనా ఇక్కడ చర్చిలు లేవా, ఇక్కడ సహవాసం లేదా, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు, ఏంటిదా సహవాసం పట్ల తపన, ఏది ఇలాంటి వాళ్ళు ఏరి? ఒకళ్ళు 1 వారం కనపడరు, ఒకళ్ళు మధ్యలో కనపడరు, ఇంకొకళ్ళు 2 నెలలు కనపడరు. మేము కూడా రక్షించబడ్డాం అనుకుంటారు వాళ్ళు. సహవాసం పట్ల తృష్ణ నీవు రక్షించబడ్డావు అనడానికి రుజువు. అందుకనే అక్కడ రాయబడింది, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. మీరు జాగ్రత్తగా వినండి. ఆ శిష్యులు పెద్ద చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు అని నేను అనుకోవడల్లా. సౌలు చదువుకున్నవాడేనా? ఆ రోజుల్లో తార్స్ యూనివర్సిటీలో సౌలుకున్నటువంటి డిగ్రీలు ఎవరికీ లేవు. అంత విద్యాధికుడు, అన్ని విద్యార్హతలు కలిగిన వాడు ఆ శిష్యుల దగ్గరికి వచ్చి కూర్చోవడం ఏంటండి? వాళ్ళతో కొన్ని దినములు ఉండేను అంటే వాళ్ళు ప్రార్థన చేద్దాం అంటే తలకాయ ఉంచుతున్నాడు, టీ తాగుదాం అంటే సరిపదండి అంటున్నాడు, దేవుని గురించి మాట్లాడదాం అంటే నోరు తెరుస్తున్నాడు. తనకంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఏం చెబితే అది చేస్తున్నాడు ఈ విద్యాధికుడైన సౌలు. అది ఆ మాటకు అర్థం. శిష్యులతో కూడా అతడు కొన్ని దినములుండెను. అర్థమైందా? ఎన్ని చెప్పాను? 5. సహవాసపు అనుభవం. 6వ చెప్తాను, 20వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. నేను చెప్పదలిచిన 6వ మాట సాక్ష్య జీవితం. ఏంటండి? ఏంటి సాక్ష్య జీవితం? యేసే ఎవరు? దేవుని కుమారుడు. అది చిన్నగా ఉంది కానీ అసలు సౌలు జీవితం అంతా అదే ఉంది. అదే ప్రధానమైన పదం. యేసు పేరు చెప్పిన వాళ్ళనే కదా చంపుదామని బయలుదేరింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను ఒకప్పుడు ఎవరి పేరు ఎత్తితే మనుషులు చంపానో ఆ యేసుని గురించి అప్పుడు అపార్థం చేసుకున్నాను, ఇప్పుడు యథార్థం తెలుసుకున్నాను. ఆయనే దేవుని కుమారుడు. సాక్ష్యమిస్తున్నాడు. సాక్ష్య జీవితం. నువ్వు నిజంగా మార్పు చెందితే నీ సాక్ష్య జీవితం అనేది కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యమియ్యాలి. సాక్ష్యం చెప్పమంటే నేను సిద్ధపడలేదండి, సాక్ష్యం చెప్పమంటే నేను ఇప్పుడు కాదండి, సాక్ష్యం చెప్పమంటే ఇప్పుడే కాదండి అని అంటే అసలు నువ్వేమి రక్షించబడ్డట్టు అర్థం? చిన్న మాట,
అరే గుడ్డోడా రారా, నువ్వు గుడ్డోడివై ఉండటానికి ఎవరి కారణం? లేకపోతే అసలు నిన్ను స్వస్థపరిచిన వాడు ఎట్లా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు? బాబాయ్ అన్నీ నాకు తెలియదు, నాకు తెలిసింది ఒకటే, వన్స్ ఐ వాజ్ బ్లైండ్ నౌ ఐ సీ. ఒకప్పుడు నేను గుడ్డోడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం చెప్పాను నేను ఇప్పుడు. అదే సాక్ష్యం. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ నౌ ఐ కెన్ సీ. ఒకప్పుడు నేను గుడ్డోడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇదే సాక్ష్యం. ఉందా సాక్ష్యానుభవం? సోదరులారా, సోదరీలారా, సాక్ష్యం చెప్తున్నారా? ఎవరికైనా చెప్పారు ఈ వారంలో సాక్ష్యం? నీ రక్షణ సాక్ష్యం చెబుతున్నావు ఎప్పుడైనా? ఈ సాక్ష్యం అన్న పదం గురించి ఇంకొద్ది ఎక్కువసేపు ధ్యానం చేయొచ్చు, అంత మట్టుకు చాలు. సాక్ష్య జీవితం, రైట్? చివరి మాట, తర్వాత పేజీ తిప్పండి, 25వ వచనం. గనుక 25, అతని శిష్యులు. ఎవరి శిష్యులు? అతని శిష్యులు అంటే ఆ ఉన్న కొద్ది కాలంలో కొద్ది మందిని రక్షించాడండి. ఎవరు? సౌలు. కొద్ది మందిని రక్షణలోనికి నడిపించాడు. రక్షణలోకి నడిపించడమే కాదు, విశ్వాసములో ఎదిగింపజేశాడు. నేను చెప్పదలిచిన చివరి మాట సోల్ విన్నింగ్, ఆత్మలు సంపాదించడం. నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే నీలో కనపడవలసిన 7వ రుజువు సోల్ విన్నింగ్, ఆత్మలు సంపాదించడం. ఇప్పుడు చెప్పండి, ఈ 7 ఎన్ని మ్యాచ్ అవుతాయి? నీ ప్రార్థన అనుభవాన్ని బట్టి చెప్పొచ్చా నువ్వు రక్షణ పొందావని? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరిగావు, దాన్ని బట్టి చెప్పొచ్చా నువ్వు రక్షించబడ్డావని? నీవు పొందిన దృష్టిని బట్టి చెప్పొచ్చా? నీ దృష్టిలో వచ్చిన మార్పు గురించి చెప్పొచ్చా నువ్వు రక్షించబడ్డావని? నీవు పొందిన బలాన్ని గురించి చెప్పొచ్చా నీవు రక్షించబడ్డావని? నీవు చేసే సహవాసాన్ని బట్టి చెప్పొచ్చా నీవు రక్షించబడ్డావని? నీవు చెప్పే సాక్ష్య జీవితాన్ని బట్టి చెప్పొచ్చా నువ్వు రక్షించబడ్డావని? నీవు సంపాదించే ఆత్మలను బట్టి చెప్పొచ్చా నీవు రక్షించబడ్డావని? ఇవన్నీ లేకపోతే నేను కూడా రక్షించబడ్డాను అంటే సంథింగ్ ఈజ్ టు బి టెస్టెడ్, పరీక్షించుకోవాలి. మార్పు చెందిన వాని గుర్తులు ఇలా ఉంటాయి. ఒక వ్యక్తి మార్పు లేకపోతే ఇవన్నీ బైబిల్లో రాసి పెట్టాలండి మన కోసం? ఇవన్నీ రాసి పెట్టాలా? ఎందుకు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? వీటిల్లో నుంచి మీ మార్పు చెక్ చేసుకోండి అని చెప్పడం కొరకే. మరి అటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలని నమ్మి బాప్తిస్మం పొందిన బిడ్డలు కొద్దిమంది ఇక్కడ ఉన్నారు. వారి కొరకు చాలా కాలంగా మేము నమ్మాం అని చెప్పేవారు ఉన్నారు. వారి కొరకు, మనందరి కొరకు, ఇది ఎవరి కొరకో కాదు, మనందరి కొరకు. నా మార్పు నిజమైనదైతే ఈ అనుభవాల గుండా నా ప్రయాణం సాగాలి. మనం చేసే ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. కూరగాయలు కోస్తున్నామంటే ఎందుకు కోస్తున్నామంటే ఏమి లేదు, కోసి కాలువలో వేస్తానికి అని అనేవాడిని మెంటలోడు అంటారు కదా. నువ్వెందుకు రక్షణ పొందావంటే ఏమో వాళ్ళు బాప్తిజం ఇచ్చారు తీసుకున్నాను నాకేం తెలియదు అని అంటే, ఎందుకు రక్షించబడ్డావంటే ప్రభు ఈ ఉద్దేశం కొరకు నన్ను రక్షించాడు, నన్ను ఒక సాధనంగా ఒక పర్పస్తో ఆయన రక్షించాడు. ఈ పని నా ప్రభు కొరకు చేయాలి. ఐ హ్యావ్ ఎ పర్పస్ టు మై లైఫ్. ఇది నువ్వు ఎరిగావా సోదరుడా? ఇవి మార్పు చెందిన జీవితానికి రుజువులు. తేటగా ప్రకటించబడింది. ఎవరి మట్టుకు వాళ్ళే పరీక్ష చేసుకుందాం, మార్పును రూఢిపరుచుకుందాం, మార్పు చెందామో లేదో తేల్చుకుందాం. ఎందుకంటే
తేల్చుకోవడానికి ఇక్కడే టైం, అక్కడికి వెళ్ళాక ఇక తేలేది ఉండదు, కాలేదే. ఇక్కడ మాత్రమే తేలేది, తేల్చుకునేది ఇక్కడే. సో ఈ 7 అనుభవాలు గుండా ఎవరి మట్టి కాళ్ళు పరీక్షించుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఈ దినం మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి స్తుతిస్తూ, మార్పు చెందిన జీవితం ఎలా ఉంటుందో అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, ఇవి మాకు హెచ్చరికగాను, పురికొల్పుగాను, ప్రోత్సాహంగాను, సరిదిద్దుకునే సాధనాలుగాను ఇచ్చినందుకు స్తుతిస్తూ తిరిగి గృహాలకు వెళ్తున్నాం. మీ వాక్య దీవెనలతో మమ్మల్ని పంపించమని, సహాయం చేయమని, ఈ వారములో మా ఎదుటున్న పనులు, పరిచర్యలు, ప్రయాణాల కొరకు సిద్ధపరచమని యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.